నమస్తే అండి బోసుకుమరి. రాజకీయాల్లో మొత్తం సమాజాన్ని మార్చేద్దాం. సమాజంలో అవినీతి లేకుండా చేసేద్దాం. సమాజాన్ని ఉద్ధరించేద్దాం అని అనుకుంటే ఒక పెద్ద పప్పులో కాలేసినట్టు అనేటువంటి విధంగా చాలా సార్లు నిరూపితమైంది. ఇక ముందు కూడా నిరూపితం అయితే తెలియదు. కానీ మనిషి ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే కదా! ఆ ప్రయత్నం చేసి ఆ ఒక్కరు ఇద్దరు ఉంటేనే కనీసం కొద్దిగన్నా ఒక కాలు మీద రెండు కాళ్ళ మీదన్నా ధర్మం నడుస్తది. అసలు ఎవరూ ప్రయత్నం చేయకుండా ఉంటే అసలు కంప్లీట్ గా సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి 100 మంది మోసాలు 100లో 90 మంది 99 మంది మోసాలు చేసేవాళ్ళు ఉంటే కనీసం ఒక్కడన్నా ఉంటే ఆ ఒక్కడిని చూసి ఇంకా నలుగురన్నా మారేటువంటి పరిస్థితులు కొంత కాబట్టి కొంత బెటర్మెంట్ గా ఉంటుంది కదా. కాబట్టి అందుకే ఇది సమాజం కోసం ఎవరో ఒకరు నిలబడాలి. ఎవరో ఒకరు మార్పు కోసం ట్రై చేయాలి. ఆ ప్రయత్నం ఆపకూడదు. మారిద్దా లేదా తర్వాత సంగతి. ఆ ప్రయత్నం అయితే ఆపకూడదు. ఆ ప్రయత్నం ఎప్పుడైతే ఆగుతుందో కంప్లీట్ గా నాశనం అయిపోతుంది. అంటే ఈ లోకంలో కొంతమంది మహానుభావులు ఉండబట్టే ఈ లోకం నడుస్తుందని అప్పుడప్పుడు మన పెద్దలు చెప్తా ఉంటారు. అలాగే అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సమాజంలో ఒక మార్పు రావాలి. సమాజంలో ఏదో ఒక మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన. అంటే రాజకీయం కాకుండా. రాజకీయం అంటే ఖచ్చితంగా అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, మ్యానిపులేషన్స్ కంపల్సరీగా ఉంటాయి. రాజకీయం అంటే కంపల్సరీగా ఉంటాయి. ఈ ఎంటైర్ విధానంలో నాకు అర్థమైనటువంటి అంటే ఈ రాజకీయ విధానంలో నేను దిగిన తర్వాత నాకు కంప్లీట్ గా అర్థమైనటువంటి విషయం ఏంటంటే రాజకీయం అంటేనే మోసం. సమస్య లేదు దాంట్లో. నువ్వు ఖచ్చితంగా అబద్ధం ఆడాల్సిందే. ఇప్పుడు ఒక మాట చెప్తావు, ఇది మేము చేసేస్తాం అయిపోతుంది అని చెప్తావు. కానీ ప్రాక్టికల్ గా వెళ్లే సమయానికి దాంట్లో కొన్ని అవాంతరాలు వస్తాయి. అంటే ఆ పని చేయడం వల్ల కొంతమంది దగ్గర అవుతారు, కొన్ని ఓట్లు దూరం అవుతాయని చెప్పేసి ఆ సిచ్యువేషన్ తెలిసింది అనుకోండి, దాన్ని డిలే చేసేస్తారు. మాటనైనా తీసుకుంటారు కానీ దాన్ని చేయరు. కాబట్టి ఆ ఓట్ల చుట్టూ, ఓట్ బ్యాంకింగ్ చుట్టూ మాత్రమే రాజకీయం తిరుగుతుంది. దీనికోసం ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్ని మోసాలు చేస్తారు, ఏమైనా తప్పదు, చేయాలి అంతే. దాన్ని రాజకీయం అంటాం. ఖచ్చితంగా ఒక వర్షం తీసుకుంటే దాంట్లో అనేక రకమైన కోణాలు ఉంటాయి. నిజమైనటువంటి కోణం, ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏ రాజకీయం చేస్తారు అనేటువంటి కోణం ఒకటి ఉంటుంది. రెండోది ప్రతిపక్ష కోణం ఉంటుంది. రెండు అధికార పార్టీకి సంబంధించిన కోణం ఉంటుంది. ఇంకొకటి కొత్తగా దిక్కుమాలిన విధానం వచ్చింది. అది కొంతమంది న్యూట్రల్ పేరుతోటి అంటే చేసేది మాత్రం పార్టీకి సంబంధించి ఉడిగలే, కానీ చెప్పుకోరు. మేము న్యూట్రల్ అని డబ్బా కొడుతుంటారు. ఈ దిక్కుమాలిన వర్షం ఒకటి వచ్చింది ఈ మధ్య. కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ఎలక్షన్స్ కి వెళ్ళినటువంటి టైంలో నమ్మి వెళ్ళారు. ఖచ్చితంగా ఒక మార్పు అంటూ వస్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారనేటువంటి కోణంలో ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. వ్యూహాత్మకంగా వెళ్ళారు. కొంత విజయం సాధించారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకా సాధించాల్సింది, ఇప్పుడు సాధించింది 20%. ఇంకా సాధించాల్సింది 80% ఉంది. అప్పుడే ఏమవలేదు, ఇంకా చాలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అంటే, అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఏంటి అని అంటారేమో, ఈ విషయం ఒక రకంగా చెప్పాలంటే నాకు ముందు ఐడియా ఉంది, నేను ప్రస్తావించలేదు ఎక్కడ, నాకు ఐడియా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు ఆయన పరిస్థితి ఏంటో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ పరిస్థితి ఇప్పుడు. అంటే ఒక రకంగా అధికారంలో లేనప్పుడే ఆయన సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారి చిత్రత, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఇప్పుడే అసలు ఫలించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలోనే అసలైనటువంటి పట్టు ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ బయటికి రావాలి. ఖచ్చితంగా జనసైనికులు నమ్ముతున్నట్టు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు నువ్వు అంటే, పవన్ కళ్యాణ్ గారు నోరెత్తడానికి లేదు. ఎందుకనంటే పూర్తి మెజారిటీ టీడీపీ పార్టీకి ఇచ్చేశారు. అది కూటమి అంటే టీడీపీ పార్టీ జనసేనకి హెల్ప్ చేసిందా, జనసేన పార్టీ టీడీపీకి హెల్ప్ చేసిందా, ఇది వేరే సంగతి. టీడీపీ సపోర్ట్ లేకపోతే జనసేనకి సీట్ల విషయంలో ప్రాబ్లం అయ్యింది. ఒకవేళ జనసేన పార్టీ లేకపోతే అన్ని సీట్లు అయితే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి వచ్చి ఉండే కాదు. దీంట్లో వేరే సెక్షన్ లేదు. అసలు గెలిచిద్దో లేదు కూడా తెలియదు. టీడీపీ పార్టీ గెలిచిద్దో లేదు కూడా తెలియదు. అసలు గెలిచేటువంటి అవకాశం కూడా లేదు. వీళ్ళిద్దరు కలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యేవాళ్ళు, రాసి పెట్టేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చేతులకు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తన ఆశయాలకు తగ్గట్టుగా, ఒక రకంగా చెప్పంటే తన సిద్ధాంతాలకు తగ్గట్టుగా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం, అది చేసేటువంటి క్రమంలో నాకు సహకరిస్తారని చెప్పేసి అనుకున్నాడు. కానీ సహకరించట్లేదు. నాకు అర్థమైపోయింది. నాకే కాదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత ఆయన టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అబ్బాయి నువ్వు తగ్గాల్సిందే, మేము చెప్పినట్టు నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పినట్టు మేము వినేది లేదు అంటే మళ్ళీ అదే బుద్ధి చూపించారు. అదే బుద్ధి చూపిస్తూ ముందుకు వెళ్ళారు. వెళ్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐడియా వచ్చేస్తుంది. అరే బాబు, మనం ఇట్లాగానే వెళ్తే మాత్రం దెబ్బతింటాం, ముందు మన పనులు చేయించుకోవాలి, కేంద్రం సపోర్ట్ ఉంది, పనులు చేయించుకోవాలి అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ పోయేటప్పుడు ఏ విధంగా అయితే ఏ మైండ్ సెట్ తో ఉన్నాడో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత అదే మైండ్ సెట్ తో ఉన్నాడు. మనం
సూటిగా ముక్కుసూటిగా మామూలుగా ప్రభుత్వం మనకి సహకారం ఉంది కాబట్టి మన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. అదంతా ఉత్తదే అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేసేస్తారు, అయిపోయింది. ఇప్పుడు 21 నియోజకవర్గాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారితో కలిపి 21 నియోజకవర్గాలు. ఒక్క పిఠాపురంలో మినహాయిస్తే ఇంకా మిగతా 20 నియోజకవర్గాలు జనసేన గెలిచిన సీట్లు, 20 నియోజకవర్గాల్లో అధికారులు అసలు మాట వింటలేదు, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట వింటలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటో, ఇప్పుడు ప్రతిపక్షంలో కొంతమంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, వీళ్ళకి నిధులు వస్తాయా? ఆ ప్రభుత్వం ఆ టీడీపీ పార్టీకి సంబంధించి కూటమి సంబంధించి ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ ఇన్ఛార్జ్ చేపించుకుంటారు. వైసీపీ పార్టీని మాత్రం లైమ్ లైట్ లోకి రానివ్వరు. అలాగే టీడీపీ పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పరిస్థితి కూడా ఇప్పుడు అదే, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైమే. ప్లస్ అది కూడా కాకుండా పిఠాపురానికి మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆ గెలిచినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురం పనులు కంప్లీట్ చేయాలి, పిఠాపురాన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేస్తా అన్నాడు, చేయాలి. ఇచ్చినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటేనే జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ ఏంటి, కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు జరుగుతూనే మనం రాజకీయం చేసుకుంటూనే ముందు మనకి ప్రజలు గెలిపించినటువంటి నియోజకవర్గాలకు పనులు చేయించుకుంటే ఆ తర్వాత ఎవరున్నా లేకపోయినా ఇదిగో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసామనేటువంటి కోణంలో మనం ఒక్కరు వెళ్ళినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు అనేటువంటి విధంగా 21 సీట్లు బలంగా చేసుకుందాం అనేటువంటి విధంగా ఆయన ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అనేటువంటి, నేనేం చెప్పాను మీకు అర్థమై ఉండొచ్చు. అంటే ఆయన ఎదుగుదలని ఎవరు అంగీకరించరు. నువ్వు జీవితాంతం ఊడికం చేయాలి అనేటువంటి కోణం. ఇది ఫస్ట్ టీడీపీ పార్టీ ఏదైతే భావించిందో అదే ఇప్పటికీ ఉంది. కానీ అది మారింది అనుకున్నారు. అంటే ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మనం మద్దతు ఇచ్చాము, భారీ విజయాన్ని చేకూరేలాగా మనం విపరీతంగా ప్రయత్నించాము అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు అనుకున్నారు. లేదు, అది అవ్వదు, అసలు సమస్య లేదు దాంట్లో. ఎందుకనంటే లోకేష్ గారిని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే నిజం. దీని చుట్టే మిగతా రాజకీయం తిరుగుతూ ఉంటుంది. దీనికోసం ఇప్పుడు రాష్ట్రం నుంచి నిధులు ఆపేస్తే పరిస్థితి ఏంటి? కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సరిపోవు కదా, రాష్ట్రం నుంచి కూడా సహకారం విపరీతంగా ఉండాలి కదా. కాబట్టి 2 నిధులు రావాలి, ముందు పనులు చేసుకోవాలి, ఇంతే ప్రాక్టికల్, మిగతాదంతా అబద్ధం. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా? మరి పవన్ కళ్యాణ్ గారి చతురత, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం నిజంగా ఇప్పుడే జరగాలి, ఇప్పుడే వెయ్యాలి. అసలు వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలన్నీ తట్టుకుంటూ, మామూలుగా వ్యూహాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు వ్యూహం అంటే మీకు ఒక చెప్తాను. ఇప్పుడు బాహుబలి సినిమా చూసారు మీరు, బాహుబలి సినిమా చూస్తే ఈ కాలకేయుల మీదకి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏ వ్యూహంతో వెళ్తారు? త్రిశూల వ్యూహం. ఈ త్రిశూల వ్యూహం అంటే ఏమిటి? వాళ్ళు అందరూ ముందుకు వస్తారు, మనం కొన్ని అడ్డు పెట్టుకుని ఆపేసుకుంటాం, యుద్ధం చేస్తూ ఉంటాం, 2 గడిలు వాళ్ళని ఆపగలుగుతాం. ఈ లోపల ఇద్దరు యువరాజులు అశ్వదళంతో ఆ చెరువు వైపు నుంచి దాడి చేసి నాయకుడిని చంపేయాలి. నాయకుడిని చంపేస్తే సేనలు చెదిరిపోతాయి, విజయం వచ్చేస్తుంది. ఇది కదా టోటల్ గా. అంటే తక్కువ సైన్యం ఉన్నా కూడా వ్యూహంతో 1,00,000 మంది సైన్యం ఉన్నటువంటి వ్యక్తులను ఓడించారు. ఇదే వ్యూహం. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఒక వ్యూహాన్ని తెలిసి, అంటే ఇప్పుడు కూటమి కలపగలిగితే విజయం సాధ్యమైంది అనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఏ వ్యూహం అమలు పరుస్తున్నాడు అనేటువంటి విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి తెలియకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి. దానిలో భాగంగానే 15 సంవత్సరాలు, దానిలో భాగంగానే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఖాళీగా ఉన్నారా? లేరు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తున్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. 15 సంవత్సరాలు కూటమి ఉండాలి, 15 సంవత్సరాలు మనం పరిపాలించాలి, ఇవన్నీ కూడా దీనిలో భాగమే. బట్ ప్రాక్టికల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నమ్మి ఇచ్చినటువంటి 21 సీట్లు, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నెరవేరాలి. కానీ టీడీపీ, జనసేన 2 సపరేట్ అనేటువంటి విషయాన్ని ప్రజలకి ముద్ర కూడా చెప్పాలి. దానికి సరైన టైం కావాలి, వేదిక కావాలి. మరి ఆ విధంగా ముందుకు వెళ్తారా లేదా తెలియదు. బట్ ఇది నా అభిప్రాయం. మరి ఏమైతే చెప్పు.